నేటి పంచాంగం వివరణ సెప్టెంబర్ 2, 2024 సోమవారం. ఈరోజు ప్రత్యేకత పోలాల అమావాస్య, శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. తేదీ అమావాస్య ఉదయం 7:24 వరకు, నక్షత్రం మక రాత్రి 12:17 వరకు, యోగం శివ సాయంత్రం 6:13 వరకు, కరణం చతుస్పాద సాయంత్రం 6:23 వరకు, తదుపరి నాగవ ఉదయం 7:24 వరకు, వర్జం ఉదయం 9:17 నుండి 11:04 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:29 వరకు, తిరిగి మరల మధ్యాహ్నం 3:08 నుండి 3:57 వరకు, రాహుకాలం ఉదయం 7:38 నుండి ఉదయం 9:10 వరకు, యమగండం ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12:15 వరకు, అమృతకాలం రాత్రి 9:41 నుండి 11:27 వరకు, అభిజిత్ ముహూర్తము ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:40 వరకు, బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:30 నుండి 5:18 వరకు, సూర్యోదయం ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంకాలం 6:25. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు ఇంట బయట విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అలాగే నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను గడిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు కలిసి వస్తాయి. పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగం మీ సొంతమవుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం నుండి కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక మేషరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తల్లి తరపు వారి నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతుంది. ఇక ఈరోజు మేషరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక అలాగే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కూడా మంచి సమయంగా చెప్పవచ్చు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను ఆర్జిస్తారు. భూ క్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్ మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక కొత్త విషయాలను తెలుసుకొని సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు కళలు అనేవి ఫలిస్తాయి. ఇక సమాజంలో పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. అనూహ్యంగా ఆశించిన ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక ఈరోజు సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరిపోతాయి. ఇక శుభకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే మంచి పనితీరు చూపించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఇక ముఖ్యంగా మేషరాశిలోని విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ఇక మహిళలు ఈరోజు ఆనందకరంగా గడుపుతారు. ఇక ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల నుండి సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ఉన్నత విద్యా అవకాశాలు అనేవి అందుతాయి. అలాగే విదేశీ విద్యా అవకాశాలు కూడా పొందుతారు. ఇక ఎవరైతే వృషభ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి.
ఇక కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కార్యసిద్ధి అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొంతవరకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు సమస్యలు తీరి ఊరట చెందుతారు. అలాగే ఒక కీలక విషయంని తెలుసుకుంటారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని కుటుంబంలో అమలు చేసి మంచి పేరును పొందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు మరింత వేగవంతంగా నిర్వహించి మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నవి. తప్పకుండా ప్రయత్నించండి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే వైద్య రంగం వారికి ఒత్తిడిలు తగ్గిపోతాయి. ఇక సినీ రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశిలోని విద్యార్థుల యొక్క మేధస్సుకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహంగా ముందుకు అనేది సాగుతారు ఈరోజు. ఇక కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నేరేడు. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 7. ఇక ఈరోజు వృషభ రాశి వారు నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు గృహ నిర్మాణ విషయాలలో ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలను చర్చిస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా సాగుతుంది ఈరోజు. అలాగే మిథున రాశి వారికి ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వారికి సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. వారితో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక సోదరుల యొక్క సహాయ సహకారాలను అన్ని విధాలుగా అందుకుంటారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ధనవృద్ధి అనేది ఉంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే మిథున రాశి వారు ఈరోజు పోగొట్టుకున్న విలువైన వస్తువులను, ధనాన్ని తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారు ఈరోజు ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. అలాగే గత సంఘటనలు గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతారు. చేపట్టిన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతారు. ఇక ఈరోజు నూతన పరిచయాల వలన ఉత్సాహంగా గడపగలుగుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఇక నూతన వాహనాలను, స్థలాలను సమకూర్చుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. మీ యొక్క అవసరాలు తీరుతాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలోని అందరితో సఖ్యత అనేది నెలకొంటుంది. అలాగే ఇంట వేడుకలను నిర్వహిస్తారు. సోదరుల నుండి కొన్ని సలహాలు స్వీకరించడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ఈరోజు శారీరక రుగ్మతల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలకు కావలసిన కొత్త పెట్టుబడులను సమకూర్చుకోవడం వలన విస్తృతమైన లాభాలను పొందుతారు. అలాగే ఆశించిన లాభాలు లభించడం ఈరోజు తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలలో ఉన్నత హోదాలను పొందుతారు. విధుల్లో ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి, పారిశ్రామిక వర్గాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు పడిన శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ముఖ్యంగా మహిళలు కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు లేత గులాబీ. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అనేవి అన్ని పనులలో మీకు లభిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఆటుపోట్లు, వ్యాపారాలలో ఉన్న ఆటుపోట్లను తొలగించుకోగలుగుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట మరింత ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి. తగినంత ఆదాయం సమకూరడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక శత్రువులు కూడా ఈరోజు మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఎవరైతే కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు తీర్పులు అనేవి అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులు నూతన వ్యాపారానికి పెట్టుబడులను పొందగలుగుతారు. ఇక సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు గృహంను, స్థలాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా అనుకూలమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి ఈరోజు. ఇక భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. అలాగే ప్రముఖులు, సన్నిహితులు ఈరోజు మీకు సహకరిస్తారు. కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలను ప్రారంభించడానికి పెట్టుబడులు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. వైద్యులు, సాంకేతిక నిపుణులు ఆకస్మిక విదేశీయాన యోగం అనేది కనిపిస్తుంది. విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు కాఫీ. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశమే లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక మిత్రులతో దైవ దర్శనం చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందించడం వలన మంచి లాభాలను పొందుతారు. అలాగే ఈరోజు సింహరాశిలోని మహిళలు విలువైన గృహోపకరణాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక సింహరాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక సింహరాశి వారికి ఆగిపోయిన పనులను పునఃప్రారంభించి మంచి విజయాలను సాధిస్తారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే సింహరాశి వారు ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక కోర్టు కేసులో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే రాజీకి దుచ్చుకునే అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక బంధు లాభం కనబడుతుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు విదేశీయానం చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు భూములను, స్థలాలను కొనుగోలు చేస్తారు. సింహరాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఈరోజు అనుకున్న ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. మీ నైపుణ్యం, పట్టుదలను మిత్రులు ప్రశంసిస్తారు. ఎంతటి కార్యక్రమైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఇక పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇక ఈరోజు
నూతన పరిచయాల వలన ఉత్తేజంగా గడుపుతారు. అవసరాలకు తగినంత సొమ్ము అనేది సమకూరుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషదాయకంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య ఏవైతే మనస్పర్ధలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోయి అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. కావలసిన పెట్టుబడులు అందుతాయి. దాని వలన మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉన్న పనిభారం తగ్గుతుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాల వారికి అనుకూలత అనేది కనబడుతుంది. ఇక సింహరాశిలోని విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు ఇంటా బయట కొన్ని సమస్యలు ఇబ్బందులను కలిగిస్తాయి. ఇక ధనపరంగా చికాకులనేవి తప్పకపోవచ్చు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారు వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనబడుతున్నవి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నవి. కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కన్యారాశి వారు ఈరోజు విలువైన వస్తువులను, ధనాన్ని, విలువైన పత్రాలను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తున్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇక ఆర్థిక విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించవలసిందే. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు అసలు చేయకండి. ఇక ఈరోజు కన్యారాశి వారికి అధిక ఖర్చులు కనబడుతున్నందున కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక వ్యవసాయదారులకు మాత్రం పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి లభించే లాభాలు సామాన్యంగా ఉంటాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోవడానికి ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయండి. దీర్ఘకాలిక పెట్టుబడులు అయితే పెట్టడం కొంత మేలు చేస్తుంది. ఇక ఈరోజు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు చేయడం అనేది మీకు మంచి చేస్తుంది. తొందరపాటు నిర్ణయాల వలన చాలా నష్టాలను ఎదుర్కొంటారు. ఇక కన్యారాశి వారికి రోజు బంధువులతో, మిత్రులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ముందుకు సాగాక ఇబ్బంది పడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమకు తగిన లాభాలు లభించడం కష్టతరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేసే చోట పనిభారం అనేది పెరుగుతుంది. అలాగే చేసిన తప్పిదాల వలన ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు కన్యారాశిలోని విద్యార్థులు వచ్చిన మంచి అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. ముఖ్యంగా మహిళలు కుటుంబ సమస్యలతో సతమతమవుతారు. అలాగే ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం మరియు శివాలయ దర్శనం చేసుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఈరోజు కలిసి వస్తాయి. మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగం మీ సొంతమవుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరంగా సాగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక తులారాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి మాత్రం తప్పకుండా కనబడుతుంది. ప్రయత్నించండి. ఇక విదేశీయానం చేయాలనుకుంటున్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు తులారాశి వారు. అలాగే రుణాలను తీర్చగలుగుతారు. ఇక ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశం లభిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే తులారాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది పెరుగుతుంది. అలాగే నూతన పరిచయాలు పెరగడం వలన ఉత్సాహంగా గడుపుతారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయి.
ఇక ఆప్తులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. ఇక ఈరోజు ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో మరింత లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము నిర్వహించే విధులను ఉత్సాహంగా నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక వైద్యులు, పారిశ్రామికవేత్తలకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా తులారాశిలోని విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించడంతో ఉత్సాహంగా గడుపుతారు. ఇక మహిళలకి ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా లభించడం వలన అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించి రుచిక రాశి వారికి సమాజంలో మాటకు విలువ అనేది పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమర్థతను ఈరోజు చాటుకోగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత సానుకూలంగా సాగుతుంది. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయాన్ని అందిస్తారు. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలకు సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి వృశ్చిక రాశి వారు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. అలాగే సమాజంలో ప్రత్యేకమైన గౌరవాన్ని పొందుతారు. పలుకుబడి అనేది పెరుగుతుంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇక పూర్వపు సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని ఆనందపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కొంత సొమ్ము అన్ని అదనంగా అందుకోగలుగుతారు. రుణ బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సర్దుబాటు అవుతాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకులను తొలగించుకొని మంచి లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయిలో పోస్టులు అనేవి దక్కవచ్చు. ఇక రాజకీయవేత్తలకు, కళాకారులకు ఉన్న ఒత్తిడిలు కొంతమేర తగ్గిపోతాయి. వృశ్చిక రాశిలోని విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. మహిళలు తమ అంచనాలను నిజం చేసుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు కాఫీ. ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారు ఈరోజు దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారి ఎవరైతే స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటున్నారో అవి ఈరోజు అనుకూలిస్తాయి. గృహమున బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. నూతన వస్తువులు, వాహన లాభాలను పొందుతారు. ఇక నూతన పరిచయాలు ఏవైతే కలుగుతున్నాయో అవి మీకు సంతోషాన్ని ఇస్తాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. వివాహం ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు
భూములను గృహాలను కొనుగోలు చేస్తారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. ఇక ధనుసు రాశి వారికి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. అలాగే కొంత సొమ్ము అంది అవసరాలు తీరిపోతాయి. ఇక కుటుంబంలో అందరితోనూ సఖ్యతగా మెలుగుతారు. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరింత లాభాలను అందుకుంటారు. అలాగే నూతన పెట్టుబడులను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగానికి సంబంధించిన ఒక ముఖ్య సమాచారం అంది ఊరట చెందుతారు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. ముఖ్యంగా ధనుసు రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు తెలుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈరోజు ఆస్తి తగాదాలు మరింత చికాకును కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు స్థిరంగా ఉండక ఇబ్బందిని కలిగిస్తాయి. ఇక బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించక ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు వాయిదా వేయడం మంచిది. అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి దైవ చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించడం వలన మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారు అనవసరమైన మాటలు మాట్లాడడం వలన అనేక నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక మీరు మౌనంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ముఖ్యంగా లంచాలు తీసుకోకండి. ఇక ఈరోజు విద్యార్థులు తాము చేసిన తప్పిదాలే కాకుండా సమయపాలన పాటించకపోవడం, ఇతరులపై ఆధారపడడం వంటివి చేయడం వలన కూడా విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు ఈరోజు పెట్టకపోవడమే మంచిది. నష్టాలను అధికంగా ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడమే మేలు చేస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి లాభాలు సామాన్యంగా లభిస్తాయి. కాంట్రాక్టుల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వివాహ సంబంధ విషయాలలో లభించిన సమాచారం మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారు మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆదాయం కంటే ఖర్చులు అధికమవుతాయి. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఇంట బయట ఒత్తిడిలు అధికమవుతాయి. ఇక ఈరోజు ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేయవలసి వస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త విధులు చికాకు పరుస్తాయి. అలాగే చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయవేత్తలకి తొందరపాటు అసలు తగదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన మీరు అనేక రకాలుగా నష్టపోవడం, అలాగే అవమానపడడం జరుగుతుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి లభించిన ఫలితాలు నిరాశను కలిగిస్తాయి. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి మానసిక అశాంతి వేధిస్తుంది. ఇక మకర రాశి వారికి రోజు అదృష్ట రంగులు గోధుమ మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు గణపతి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే విష్ణు సహస్రనామాల పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరగడం వలన లబ్ధి అనేది చేకూరుతుంది. ఇంట బయట మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు. ఇక ఈరోజు కుంభరాశిలోని మహిళలు గృహోపకరణాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక కుంభరాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమైన శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు.
ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే కుంభరాశి వారు ఈరోజు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక బంధులాభం కనబడుతుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. కుంభరాశి వారు ఈరోజు మంచి శుభవార్తలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. ఇక నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి నిరుద్యోగులకు లభిస్తాయి. ఇక సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. పాత బాకీలు సైతం వసూలై రాబడి అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను పొందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న సమస్యల నుండి విముక్తిని పొందుతారు. సాంకేతిక నిపుణులు, రాజకీయ వర్గాల వారికి విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులు అనుకోని ఫలితాలు దక్కడంతో ఆనందపడతారు. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలు శుభవర్తమానాలను అందుకుంటారు. కుంభరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనారాశి వారు ఎవరైతే గృహ నిర్మాణ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలను చర్చిస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇక విద్యార్థులకు నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింత లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉత్సాహంగా సాగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని గడపగలుగుతారు. బంధుమిత్రులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ప్రముఖుల పరిచయం వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి సమయంగా చెప్పవచ్చు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక మీనరాశి వారికి మొత్తంగా చూసుకుంటే అనుకూలమైన స్థితులు గోచరిస్తున్నవి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలు తీరిపోతాయి. సన్నిహితుల నుండి మాట సహాయం అనేది అందుతుంది. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సానుకూలమవుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సజావుగా నిర్వహించడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో అదనపు పనిభారం తగ్గడం వలన మంచి ఉత్సాహంగా పనిచేస్తారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి, పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా మీనరాశిలోని విద్యార్థుల యొక్క కృషి పట్టుదల అనేది ఫలిస్తుంది. ఇక మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారు ఈరోజు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.